మరి ఇంతకుముందు చూసాము నాన్నగారికి సదింపులు చదివించిన స్వీట్లు వగేరా వగేరా. మరి ఇప్పుడు దాదాపు 10 రోజుల పాటు నాన్నవారి ఉర్సు మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ ఉర్సు మహోత్సవంలో పిల్లలు ఆడుకోవడానికి మరి చిన్న చిన్న ఆట వస్తువులు అయితేనేమి, ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఏటా మన దేశ నలుమూల నుండి కూడా ఈ యొక్క ఉర్సు మహోత్సవానికి మరి ఈ యొక్క ఏవైతే షాపులకు సంబంధించినటువంటిది, మరి షాపింగ్ సంబంధించినటువంటి మనకు కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు, మనకు కావాల్సినటువంటి వస్తువులు, ఆడవారికి కావాల్సినటువంటి వస్తువులు, గృహానికి కావాల్సినటువంటి వస్తువులు, పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన వస్తువులు, ఆధ్యాత్మిక వస్తువులు మరి అన్నీ కూడా ఈ ఉర్సు మహోత్సవం నందు మనకి లభిస్తాయి. దాదాపు 10 రోజుల పాటు ఈ యొక్క ఉర్సు అనేటువంటిది ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి, వివిధ మన రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈ ఉర్సు మహోత్సవానికి మళ్ళీ షాపులు, అంగళ్ళు ఏర్పాటు చేసుకొని మరి A to Z మనకు ఇంటికి మనకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఈ యొక్క ఉర్సు మహోత్సవం లభిస్తాయి. మరి ఇది గంధము ఈరోజు లాస్ట్, అంటే మనకి ఏదైతే నాన్నగారి యొక్క ఉత్సవాలు ఈరోజుతో లాస్ట్ అయినా కూడా ఈ ఉర్సు అనేటువంటిది దాదాపు 10 రోజులు జరుగుతుంది. మరి గంధ మహోత్సవం అయిపోయింది. మరి ఈరోజు నిన్న మరి యొక్క 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క నాన్నగారి గంధ మహోత్సవం అనేటువంటివి అయ్యాయి. మరి దానిలో భాగంగా ఉర్సు అనేటువంటివి కూడా దాదాపు 10 రోజుల పాటు ఇది ఇలాగే కొనసాగుతుంది. మరి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని, మరి ముఖ్యంగా దాదాపు 80 సంవత్సరాల నుండి కుల మతాలకు అతీతంగా నాన్నవారి యొక్క సేవలో, నాన్నగారి యొక్క ఉర్సు మహోత్సవంలో, నాన్నవారి గంధ మహోత్సవంలో కూడా ఇప్పుడే ట్రస్టీ కాదర్ భాష గారు ట్రస్టీకి సంబంధించినటువంటి బాధ్యులు చెప్పారు. మరి ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర కూడా మన యొక్క నాన్నగారి యొక్క గంధము అనేటువంటిది కూడా అక్కడ వెళ్తారని చెప్పారు. ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలు వస్తుందని చెప్తున్నారు. మరి దాంట్లో భాగంగా ఈ యొక్క ఉర్సు మహోత్సవం కూడా దాదాపు ఈ రోజు నుండి 10 రోజుల పాటు ఈ ఉర్సు మహోత్సవం కూడా కొనసాగుతామని, మరి ఈ అవకాశాన్ని కదిరి ప్రాంత ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకొని, మరి అలాగే నాన్నవారి ఒక పరిగి హజరత్ సయ్యద్ కాదర్ షా వలి నాన్నగారి యొక్క ఆశీర్వాదం, కరుణాకటాక్షాలు, కృప పాత్రులని మా యూనిస్ తరఫున తెలియజేసుకుంటున్నాం.